అయ్యా నువ్వు నా గుండెలయ్యా, నాకెందుకు అసలు తినాలనిపించట్లేదు. నిద్రపోదామన్నా నిద్ర రావట్లేదు. ఎటు చూసినా నువ్వే గుర్తుకొస్తున్నావు. దీనికి కారణం నువ్వే. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే ఈ ఫ్లవర్ తీసుకొని యాక్సెప్ట్ చేసేయి. ఓర్ని ఈ ఫ్లవర్ కే పడుతుంది, ఈ కవితకే ఫ్లాట్ ఇదంటే నేను మస్తు చెప్తా. మోతావారి నువ్వు ఈ షేకలు ఆపుతావా? ఫస్ట్ పోరు పడాలంటే ఎగ్జామ్ ఉండాలి. ఏమనుకుంటున్నావు? ఈ కాలంలో పోరీలు హార్ట్ ని చూసలేదు మావా, ఖాళీ పైసకు దేకరే మామా. అయితే ఏం చేద్దామంటావు మరి? నా దగ్గర ఒకటి ఉంది, నేను చెప్తావా. ఏం ప్లాన్ చేసినవురా? ఈరోజు ఒకరిని కలుద్దాం, వాడని చూసుకుంటాడు. ఏం ప్లాన్ చేసినవురా? దొంగతనం అయితే కాదుగా? ఏచి కాదు, నువ్వైతే రారా. సరే చిచ్చా, బాయ్ మళ్ళా. ఓకే బాయ్ మళ్ళా, 4 గంటలు మర్చిపోకు. ఓకే ఓకే. హలో. అరే మామా. చెప్పు మామా. రాత్రి తాగింది ఎక్కువైందిరా. ఏం చేద్దామంటావు మామా? ఒక టీ పడితేనే కానీ సెట్ అవ్వదు. అంతేనంటావా? అర్జెంట్గా టీ స్టాల్కి వచ్చేసి. సరే మామా. అబ్బా నేను తాగింది అంత ఎక్కువైంది అంటావరా? ఏ ఊకో అన్నా, మనమేడ తాగినాం, చిన్న తీర్థం పుచ్చుకున్నాం. అంతే అంటావా? అవు మళ్ళా దేవుడి గుడికి పోయి తీర్థం పుచ్చుకోకపోతే దేవుడు ఫీల్ కాడు. చోటు దో చాయ్. అరే చాయ్ నేను అడిగితే అక్కడ పోతుందేంద్రా? ఆ అన్న అంటే ఎవరో తెలుసా అన్న? రౌడీలకే పెద్ద రౌడీ, పెద్ద పెద్దలను కొట్టిండు ఆయన. ఆయన వచ్చిందంటే ఒక్కొక్కరు ఉచ్చ పోసుకుంటారు. ఒక పోరేన్ కాలవాడి మొత్తం ఆగమాగమయ్యిండు. సర్లే చాయ్ ఇచ్చేసి నువ్వు వెళ్ళు. అత్త ఇంకా 2 చాయ్. వాడికి కోసి కారం పెడితే ఇంకోసారి బుద్ధి వస్తానికి. వానికి మామూలుగా చెప్తే అర్థమైతలే. హే హాయ్ భయ్యా. హే హాయ్. ఇది సేఫ్ ప్లేస్ కాదు డిస్కషన్ చేయనీకే. మన గ్రౌండ్ ఉంది కదా, అక్కడికి వచ్చేయండి 4 o'clock మాట్లాడదాం. సరేనా? రైట్ మళ్ళా బాయ్. వస్తారా చిన్న? అరే ఇదంతా చీటింగ్ అన్నా. మీరు ప్రతిసారి ఏదో ఒకటి చేసి మీరే విన్ అవుతుర్రు. నేను పైసలు ఇయ్యా. రేయ్ ఎవరి దగ్గర వచ్చి ఏం మాట్లాడుతున్నావు? చక్కగా పైసలు పెట్టి దుబాయ్. ఇయ్యా, నేను పైసలు ఇయ్యా. నెక్స్ట్ మీటింగ్ రెడీ అయ్యారా? ఆ ఆకాశాన్ని చూసావారా? ఏముంది బొక్క, మొత్తం శూన్యమే. మన లైఫ్ కూడా అంతేరా, మొత్తం శూన్యం. ఒక్కొక్కసారి వచ్చిపోయే నక్షత్రాలు మనసుకి ఎంత ఆనందనిస్తాయో, మన లైఫ్లో వచ్చిపోయే వాళ్ళు కూడా అంతే ఆనందనిస్తారు. కానీ బాధలు మాత్రం మిగిల్చిపోతారు. అరే ఏమైందిరా, ఇంకా రాలేదు? టైం అరే అయింది. నువ్వు కాసేపు ఆగురా. ఇంత ఆగంలో ఉన్నారు. హలో హాయ్. హాయ్ భయ్యా. ఏం చేస్తారు ఈడ? అంత సెట్ చేసినా ఇక్కడ డిస్కషన్ చేసే ప్లేస్ కాదు. 4 కల్లా నా అడ్డాకి వచ్చేయండి, అక్కడ మాట్లాడదాం ఏమైనా ఉంటే. ఓకే భయ్. అర్థమైంది కదా? వచ్చేయండి. అండ్ పైసలు మాత్రం మర్చిపోకండి. వచ్చేయండి.
పైసలు మాత్రం మర్చిపోకండి. చెప్పరా. ఉదయ్, నాకు చిన్న వర్క్ ఉంది, నేను రాలేకపోతున్నాను. నువ్వు వెళ్ళు సూర్య దగ్గరికి. ఓకేరా. అది చెప్పినా కదా, అది అట్లుంటది. 4 ఎస్ నేనే win అయినా. నావే పైసల్, నేనే విన్. ఎస్. అరే ఇంకెంత కాలం రా ఈ చిన్న చిన్నవి. నాకు ఒక అన్న తెలుసు, చాలా పెద్ద అతను, నిశాంత్ భాయ్ అని ఫుల్ బెట్టింగ్ వేస్తాడు. అతని దగ్గరకు పోయి బెట్టింగ్ వేసినాం అనుకో, పైసలే పైసలు. అర్థమవుతుందా? ఏమంటున్నా? పోదాం, బెట్టింగ్ లేదాం, దందా వేద్దాం అంటున్నా. పైసలు సంపాదిద్దాం. ఉదయ్, ఉదయ్, ఏంది? మీ అన్నేడు రా. లేట్ పో. సర్లే పో. ఏందిరా ఇంటికి వచ్చినావంట? అవును వచ్చినా. అయినా నీకు నాకన్నా వర్క్స్ బయట ఎక్కువ అయిపోయినాయి కదా. అరే అది కాదురా, ప్రియకి కొంచెం డౌట్స్ ఉన్నాయి సబ్జెక్ట్ లో, అంటే హెల్ప్ చేయమంటే పోయినరా. అవునా? నిజమా? నాకు చెప్పలేదేంట్రా? ఊకోరా, మ్యాథ్స్ లో. సర్లే, నీకోసం నేను ఒకటి తీసుకొచ్చినా. చేయి చూపించు. మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలని ఇది తీసుకొచ్చారా. ఇది నీతో ఉన్నంత వరకు నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా ఇది నీకు తోడుగా ఉంటుందిరా. ఉండని. థ్యాంక్స్ రా. నమస్తే. 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 నిశాంత్ భాయ్ కలవాలన్నా. ఏం పని నిశాంత్ భాయ్తో నీకు? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే వెయిట్ చేయండి అన్నా. 2 పురగాళ్ళు వచ్చారన్న నేను గలవనీకే. అన్నా అన్నా నీతో ఎప్పటి నుంచి ఒక ఆశ ఉందన్న, బెట్టింగ్ కట్టాలని. మీకు నా గురించి తెలిసే వచ్చారా? తెలుసు. ఆగరా, నీకు తెలియదు ఇక్కడ ఇట్లనే మాట్లాడాలా? నేను చూసుకున్నాగా. అన్ని రూల్స్ తెలుసారా మీకు? అన్నా మాకు తెలుసన్నా. కన్ఫర్మ్ చేసుకోండి అన్న హాస్టల్ పైన. ఓకే. ఎస్. ఓఫో, మనమే విన్ అవుతున్నామా? అరే ఓడిపోతున్నాం రా. షిట్రా. రే మేము ఓడిపోతామైంది. ఓడిపోయినాం రా. అన్నా నా దగ్గర పైసలు లేవన్నా. ఏమరా నకరాలు చేస్తున్నావా? చక్కగా పైసలు పెట్టి. లేదన్నా, నా దగ్గర పైసలు లేవన్నా. నేను ఇయ్యన్నా. ఏంద్రా పైసలు ఇయ్యనంటున్నావు? నిజం ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. అన్న వద్దు. వదిలిపోయి అన్నా చెప్పేది నీకేరా. అన్నా చేయం దొరికిందన్నా. అన్నా నా చైన్ నాకు ఇచ్చేసండి అన్నా. నేను పోతా, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ మీద. ఇప్పుడు అవని చొక్క. అన్నా వద్దన్నా, షట్టిపోద్దన్నా. ఏంద్రా వద్దు? వద్దన్నా. అన్నా వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. రే పవన్,
ఆడ ఉదయని మొన్న సెటిల్మెంట్ ఏమైందిరా? అది నిన్న సాయంత్రానికి సెటిల్ అయిపోయింది. ఇంకొక సెటిల్మెంట్ వచ్చింది, దానికి చూస్తున్నా. అదే మాట్లాడాలి. రాజన్న! 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 అన్నా, అన్న ప్లీజ్ ప్లీజ్ ఒక అన్న హెల్ప్ చేయనా? అన్నా ప్లీజ్ ఒక హెల్ప్ చేయనా? కూల్గా ఉండు. అసలు ఏం జరిగిందో చెప్పు. మా ఫ్రెండ్ వాడి దగ్గర ఇరుక్కుపోయినా ఇషాన్ భాయ్ దగ్గర ఒక అమ్మాయి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇలా అయిందన్న. ఆ గిఫ్ట్ పైసల కోసం ఇలా చేశాడన్న. ఎక్స్ట్రా మనీ వస్తాయని మొత్తం వీడియో చేయించాడన్న. అసలు వాడు ఇలా కావడానికి మొత్తం వీడియోనన్న. వీడియో వల్ల మొత్తం అయిందన్న. అన్న ప్లీజ్ అన్న హెల్ప్ చేయండి అన్న. వాడు అమ్మాయి కోసం ఎంత చేశాడన్న నాకు తెలుసన్న. వాడిని సేవ్ చేయండి అన్న ప్లీజ్ అన్న. వాడు ఇలా అవడానికి కారణం మొత్తం అంతా వీడియోనన్న. ప్లీజ్ అన్న సేవ్ చేయండి అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న మా పైసలు తీసుకుంటా అన్న, మొత్తం మోసం చేసిండు అన్న. అన్నా ఎలా అయినా నిషాన్ భాయ్ నుంచి మీరే కాపాడాలన్నా. ప్లీజ్ అన్న. ఓకే, బాయ్. మేము ఆడితే గెలడమే మానేసాం. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. నేను వస్తా, భయపడకండి. ఏందన్నా మళ్ళా నువ్వు ఆడి దగ్గర పోతా అంటావు? నువ్వు ఆగరా. వాడిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. రే నేను వస్తా, మీరు పోండి. సరే అన్న, థ్యాంక్ యూ. సరే వస్తాం అన్న. అన్న రాజ్భాయ్ వచ్చిండే. ఏం రాజుబాయ్, మళ్ళొచ్చినావు నాతో బెట్టింగే నీకా? ఇగో చూడు, నీతో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇందాక వచ్చాడు కదా ఆ పోరగాడు నాకు కావాలి. ఆడిన కాడ తోక జాడించిండు, నేను పంపా. అన్నా ఒక్క మాట చెప్పు, ఇచ్చి పడేస్తా. నువ్వు ఆగరా, నేను మాట్లాడతాగా. ఇచ్చి పడేసేంద్రా. అరే ఓ ఎవరి దగ్గర వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏం మజాగైతుందా? ఎవరికి రా మజాక్ అయ్యేది? ఏయ్ దీని తల్లి ఏయ్. ఏం రా చేయలేస్తుంది? చెయ్య కాదు, కాసేపతి కాలు కూడా లేస్తుంది. అన్న కస్టమర్స్ వచ్చినారే. సరే మనం పంపించేసారా? ఓకే అన్న. రారా చూడు. ఇంకోసారి పిల్లలతో ఆటలాడుతున్నామని తెలిస్తే నాలో ఉన్న పాత్రాజుని చూస్తావు. తీసుకపో. నీకు సారీ చెప్పే అర్హత కూడా నాకు లేదురా. సారీ చెప్పాల్సి నువ్వు కాదురా, నేను. నీకేదో హెల్ప్ అవుతుంది పిచ్చి సలహా ఇచ్చాను, తప్పు నాదిరా. సారీరా. అరే పవన్, సారీరా వద్దు.